అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ప్రతి సంవత్సరం మనం శివరాత్రి రోజున ఎన్నో పుష్పాలతో, అలాగే ఫలాలతో, అభిషేకాలతో, వివిధ రకాల పూజలతో ఆ పరమశివుణ్ణి పూజించుకుంటూ ఉంటాం, ప్రార్థించుకుంటూ ఉంటాం. మనందరికీ చాలా చాలా ఇష్టమైన పర్వదినం శివరాత్రి. అయితే ఈ శివరాత్రికి మనందరం కూడా మన గానంతో, అంటే ఒక చక్కటి పాటతో ఆ శివయ్యను పూజించుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకే ఈరోజు మనం చాలా అద్భుతమైనటువంటి, ఉత్తమోత్తమమైనటువంటి ఒక పాటను నేర్చుకోబోతున్నాం. అదే మనందరికీ చాలా చాలా సుపరిచితమైన, ఇష్టమైనటువంటి పాట. అదే మహాప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం. ఈ పాట బ్రెత్లెస్ సాంగ్, అంటే ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వెంటనే సాహిత్యం, అద్భుతమైన సాహిత్యం వస్తూ ఉంటుంది. అలాగే ఈ పాటలో శివుడి నామాలు, ఆయన యొక్క పంచాక్షరీ మంత్రం, 12 జ్యోతిర్లింగాలు ఒకటేమిటి, మొత్తం శివతత్వంతో నిండిపోయినటువంటి పాట ఈ పాట. ఈ అద్భుతమైన పాటను రచించినటువంటి వారు శ్రీ వేదవ్యాస రంగభట్టార్ గారు. ఆయన భగవంతునికి సంబంధించిన పాటలు రాస్తూ ఆ భగవంతుని సేవలో తరించి ఆ భగవంతుని సన్నిధిని పొందినటువంటి గొప్ప రచయిత. ఈ చక్కటి సాహిత్యానికి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించిన వారు హంసలేఖ గారు. ఇక సంగీత సాహిత్యాలకు తగినట్లుగా ఈ పాటకి తన గానంతో, తన గొంతుతో ప్రాణం పోసిన వారు ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ గారు. మనందరికీ తెలుసు, ఈ పాట 2001వ సంవత్సరంలో విడుదలైనటువంటి శ్రీ మంజునాథ అనే చిత్రంలోనిది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు శివుడిగా, అలాగే అర్జున్ గారు భక్తునిగా చాలా అద్భుతమైన, ఒక్కళ్ళేమిటి ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ మరచిపోలేని, మనందరి మనస్సులో నిలిచిపోయినటువంటి అద్భుతమైన సినిమా శ్రీ మంజునాథ. ఈ పాట శుభ పంతువరాళి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. ఇక శృతి విషయానికి వస్తే ఈ పాట ఒరిజినల్గా శంకర్ మహదేవన్ గారు F sharp అంటే 4.5 శృతిలో పాడారు. అయితే ఈ పాటని మన ఛానల్లో లేడీస్, జెంట్స్, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నేర్చుకుంటారు కాబట్టి అందరూ నేర్చుకోవడానికి వీలుగా ఉండేట్లు ఈరోజు మనం C అంటే 1 శృతిలో నేర్చుకోబోతున్నాం. మీరు పాటని నేర్చుకున్న తర్వాత మీ గొంతును బట్టి శృతిని పెంచుకొని, శృతిని తగ్గించుకొని పాడుకోవచ్చు. ఇదివరకు మన ఛానల్లో శృతి గురించి ఒక వీడియో కూడా ఉంది. అందులో మనం చెప్పుకున్నాం, సాధారణంగా మగవారైతే C sharp అంటే 1, 1.5, 2, 2.5, 3 ఇలా పాడుతూ ఉంటారు. ఫీమేల్ వాయిస్ అయితే G sharp, A sharp, 5, 5.5, 6, 6.5, 1 ఈ శృతుల్లో పాడుతూ ఉంటారు. మనకి కంఫర్టబుల్ శృతి అంటే ఏ శృతిలో మనం పాడినప్పుడు మధ్యస్థాయి, మంద్రస్థాయి, తారాస్థాయి, లో పిచ్, హై పిచ్ కూడా కంఫర్టబుల్గా పాడగలుగుతామో అది మన గొంతుకి సరి అయినటువంటి శృతి. కాబట్టి మీరు పాటను నేర్చుకున్న తర్వాత ఏ శృతిలో పాడినప్పుడు మీకు ఆ పాట వినడానికి, పాడుకోవడానికి బాగుంటుందో ఆ శృతిలో ఈ పాటను పాడుకోండి. ఇక మనం ఈ అద్భుతమైన పాటను నేర్చుకొని శివరాత్రి రోజున చక్కగా ఆ శివయ్య ముందు పాడుకొని తరిద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పాట బ్రెత్లెస్ సాంగ్, అంటే ఎక్కడక్కడ ఊపిరి తీసుకోవడానికి మనకి అక్కడ సమయం ఉన్నట్లుగా కనిపించదు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకునేటప్పుడే ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ కట్ చేసి పాడాలి, ఇవి నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ పాటని చాలా సులభంగా పాడుకోవచ్చు. అయితే ఈ పాట పాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి లైన్ చివర ఎప్పుడు కూడా బ్రీత్ తీసుకోకూడదు. అంటే లైన్ చివరిలో బ్రీత్ తీసుకుంటే నెక్స్ట్ లైన్కి ఈ లైన్కి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ లైన్ ఎండ్ అవ్వడానికి ఒక పదం ముందో మధ్యలోనో బ్రీత్ తీసుకుంటూ పాడడానికి ట్రై చేయండి. ఓం మహాప్రాణ దీపం అనే లైన్తో ఈ పాట ఆరంభమవుతుంది. ఈ ఓం అన్న పదాన్ని మనం శృతిలో జాగ్రత్తగా నిలిపి ఆరంభించాలి. ఓ అంటే సాలో, షడ్జంలో ఆరంభమవుతుంది. సా
ఎప్పుడు ఓంకారం పలికిన ఈ పాటలోనే కాదు, ఎక్కడ ఓంకారం పాడినా ఆ ఓం అన్నప్పుడు మీరు ఆ సస్టైన్ చేస్తున్న కొద్దీ ఆ సౌండ్ని పెంచాలి. అంటే మీరు ఆ ఓంకారం పలుకుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ మీకు ఆ హెడ్లో తెలియాలి, అలా పాడాలి. ఓ మహాప్రాణదీపం మహాప్రాణదీపం శివం 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 మహోంకారరూపం మహోంకారరూపం శివం 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 శివం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎండింగ్స్లో గ్యాప్ తీసుకోకూడదని. మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం అంటే ఏం చేసాం? మహాప్రాణదీపం అయిపోయాక ఊపిరి తీసుకొని శివం శివం మహోంకార రూపం వరకు కూడా కలిపి పాడి అక్కడ మళ్ళీ బ్రీత్ తీసుకోవాలన్నమాట. మహాప్రాణదీపం మహాప్రాణదీపం. ఇక్కడ ప్రాణి కూడా నొక్కి పలకాలి. మహాప్రాణదీపం మహాప్రాణదీపం శివం 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 మహోంకారరూపం మహోంకారరూపం. ఇక్కడ కూడా గమనించారా? మహోంకారాలో కాని, అలాగే రూపంలో పాని. మీరు నేర్చుకునేటప్పుడే ఆ మహోంకారాలో కా పైన ఒక చిన్న గీత, రూపంలో పా పైన అలా మార్క్ చేసుకుంటే ఇక్కడ అలా మనం స్ట్రెస్ ఇచ్చి పాడాలి అని మీకు తెలుస్తుంది. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మహోంకారరూపం మహోంకారరూపం శివం 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 మహాసూర్యచంద్రాగ్ని మహాసూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం. నేత్రం పవిత్రం. అంతే కదా, ఆ పరమశివుడికి 3 కళ్ళు, ఆయన ముక్కంటి సూర్యుడు చంద్రుడు, 2 కళ్ళు సూర్యుడు చంద్రుడు, అలాగే 3వ కన్ను అగ్ని. అదే ఇక్కడ చెప్పారు వేదవ్యాస్ గారు, సూర్య చంద్రాగ్ని నేత్రం. మహాసూర్య మహాసూర్య. ఇక్కడ కూడా సూని నొక్కి పాడాలి. చంద్రాగ్ని చంద్రాగ్ని. ఇక్కడ ద్రాని. నేత్రం నేత్రం పవిత్రం. పవిత్రం. త్రంని నొక్కి పాడాం. మహాసూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం. మహాసూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం. మహాగాఢ మహాగాఢ తిమిరాంతకం తిమిరాంతకం. సౌరగాత్రం. సౌరగాత్రం. ఇక్కడ జాగ్రత్తగా పాడాలి. సౌర గాత్రం గాత్రం. అంటే గమదాప గమదాప గాత్రం. గాత్రం. దాన్ని కదిలిస్తూ గాత్రం. గాత్రం. మహాగాఢ తిమిరాంతకం సౌర గాత్రం. మహాగాఢ తిమిరాంతకం సౌరగాత్రం. మనం ఈ 2 లైన్లు గమనిస్తే ఇక్కడ కూడా బ్రీత్ ఎక్కడ తీసుకోవాలి? మహాసూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం. మహాగాఢ ఆ నేత్రం తర్వాత ఊపిరి తీసుకొని పవిత్రం మహాగాఢ రెండింటిని కూడా లింక్ చేయండి. మహాసూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహాగాఢ తిమిరాంతకం సౌరగాత్రం. మహాసూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం మహాగాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం. ఇలా మనం ఆ సౌరగాత్రం పాడాం కదా ఇందాక, దాన్ని అలా హై పిచ్లోకి తీసుకెళ్ళి మహాకాంతి బీజంకి యాడ్ చేయాలి. సౌరగాత్రం సౌరగాత్రం మహాకాంతి బీజం. మహాకాంతి బీజం మహాదివ్య తేజం మహాదివ్య తేజం భవానీ సమే
ఆ మంజునాథం అన్న చోట ఆ ధర్మస్థలంలో కొలువై ఉన్నటువంటి మంజునాథేశ్వరుని మనం ప్రార్థిస్తున్నాం. ఆ ఫీలింగ్తో మనం, అంటే మన ఎదురుగుండానే శివుడు ఉంటే మనం ఎంత భక్తితో పారవస్యంతో పాడతాం. అలా ప్రతి లైన్ని కూడా పాడితే ఆ భావంతో పాడడం ఆటోమేటిక్గా వస్తుంది. సౌరగాత్రం మహాకాంతి బీజం, సౌరగాత్రం మహాకాంతి బీజం, మహాదివ్య తేజం, మహాదివ్య తేజం, భవానీ సమేతం, భవానీ సమేతం, భజే మంజునాథం, భజే మంజునాథం. ఓం. ఇక్కడ 3 స్టెప్స్లో రావాలి అది. ఓం అంటే దా నీని దదా, ఓం నీని దదా, ఓం. ఈ 3 కలిపి దా నీని దదా, నీని దదా, నమః శంకరాయ చ, నమః శంకరాయ చ, మయస్కరాయ చ, మయస్కరాయ చ, నమః శివాయ చ, నమః శివాయ చ, శివతరాయ చ, శివతరాయ చ, భవహరాయ చ. భవహరాయ చ. ఇదంతా కూడా కలిపి రావాలి. ఓం నమః శంకరాయ చ, మయస్కరాయ చ, ఓం నమః శంకరాయ చ, మయస్కరాయ చ, నమః శివాయ చ, నమః శివాయ చ, శివతరాయ చ, భవహరాయ చ, శివతరాయ చ, భవహరాయ చ. మహాప్రాణదీపం. మహాప్రాణదీపం. ఇక్కడ ఒక చిన్న సంగతి యాడ్ చేసాం. మహాప్రాణదీపం, మహాప్రాణదీపం, శివం 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 శివం, భజే మంజునాథం, భజే మంజునాథం, శివం శివం అద్వైత భాస్కరం అంటూ మళ్ళీ మనం నెక్స్ట్ లైన్స్ పాడాలి. ఇక్కడ దాకా మనం ఈ లైన్స్ని ఒకసారి కలిపి పాడుకుందాం. ప్రాక్టీస్ అవుతుంది కదా, మాతో పాటు మీరు కూడా కలిపి పాడండి. ఓం మహాప్రాణదీపం, శివం శివం మహోంకారరూపం, శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం, పవిత్రం మహాగాఢతిమిరాంతకం, సౌరగాత్రం మహాకాంతి బీజం, మహాదివ్య తేజం, భవానీ సమేతం, భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ, మయస్కరాయ చ, నమః శివాయ చ, శివతరాయ చ, భవహరాయ చ. మహాప్రాణదీపం, శివం శివం భజే మంజునాథం, శివం శివం అద్వైత భాస్కరం. ఇక్కడ మనం శివం శివం అద్వైత, శివం శివం అద్వైత, ఆ వంని ఆకి కలపాలి. శివం శివం అద్వైత భాస్కరం, శివం శివం అద్వైత భాస్కరం, అర్ధనారీశ్వరం, అర్ధనారీశ్వరం, త్రిదశ హృదయంగమం. త్రిదశ హృదయంగమం. ఇక్కడ త్రిదశ అంటే 30 అన్నమాట. అంటే దేవతల వయసు ఎప్పుడు 30 ఉంటుందట. అటువంటి దేవతలందరి హృదయాల్లో కొలువైనవాడు, వారు పూజించేవాడు. త్రిదశ హృదయంగమం, త్రిదశ హృదయంగమం, చతురగతి సంగమం,
చతురగతి సంగమం. చతురగతులు అంటే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పుకోవచ్చు. వాటన్నిటికీ ఆయనే నిలయం. చతురగతి సంగమం. చతురగతి సంగమం. ఈ చివరి గమకాలు ఉన్నాయి కదా, ఇవి జాగ్రత్తగా. మమ్ అంటే పమగమ 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 మమ్. చతురగతి సంగమం. చతురగతి సంగమం. పంచభూతాత్మకం పంచభూతాత్మకం. షట్శత్రునాశకం షట్శత్రునాశకం. సప్తస్వరేశ్వరం. సప్తస్వరేశ్వరం. రం పమగరి సరిగమా పమగరి సరిగమ. రం. అన్ని అక్షరాల్ని కూడా పమగరి సరిగమా రం. పమగరి సరిగమ. రం. సప్తస్వరేశ్వరం. సప్తస్వరేశ్వరం. అష్టసిద్ధీశ్వరం. అష్టసిద్ధేశ్వరం. రం. రం. మా పనిద పదపమా మపనిద పదపమా. మా పనిద పదపమా మపనిద పదపమా. రం. రం. అష్టసిద్ధీశ్వరం. అష్టసిద్ధేశ్వరం. నవరస మనోహరం. నవరస మనోహరం. నవరస నవరస మనోహరం. మనోహరం. దీనికి ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే నిరి మమగరిని నిరి మమగరిని. రం. నవరస మనోహరం. నవరస మనోహరం. దశ దిశాసు విమలం. దశ దిశాసు విమలం. ఏకాదశోజ్వలం. ఏకాదశోజ్వలం. ఏకనాథేశ్వరం. ఏకనాథేశ్వరం. ప్రస్తుతివ శంకరం. ప్రస్తుతివ శంకరం. ప్రణతజనకింకరం. దుర్జన భయంకరం. ఇక్కడ కూడా అలా క్రింది స్థాయిలో ప్రణతజనకింకరం పాడి వెంటనే దుర్జన భయంకరం పైకి లింక్ చేయాలి. ప్రస్తుతివ శంకరం. ప్రస్తుతివ శంకరం. ప్రణతజన ప్రణతజన కింకరం. కింకరం. రం. రం. అంటే గాని గాని. రం. రం. ప్రణతజనకింకరం. దుర్జన ప్రణతజన కింకరం. దుర్జన భయంకరం. భయంకరం. రం. దనిద మగరిని. దనిద మగరిని. దనిద మగరిని. దనిద మగరిని. రం. రం. సజ్జన శుభంకరం. సజ్జన శుభంకరం. రం. రం. సానిరి సనిద. సా నిరి సనిద. రం. రం. దుర్జన భయంకరం. సజ్జన శుభంకరం. దుర్జన భయంకరం. సజ్జన శుభంకరం. ప్రాణి భవతారకం. ప్రాణి భవతారకం. ప్రకృతి హితకారకం. ప్రకృతి హితకారకం. భువన భవ్య భువన భవ్య. భవనాయకం. భవన
భాగ్యాత్మకం భాగ్యాత్మకం రక్షకం. రక్షకం. ఈ 2 లైన్లు కూడా అలా మంద్ర స్థాయిలో మెలోడియస్గా రావాలి. ప్రాణిభవతారకం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భువనభవ్యభవనాయకం భాగ్యాత్మకం రక్షకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఈశం సురేశం ఋషేశం పరేశం. ఋషేశం పరేశం. ఇక్కడ అన్ని శంలు కూడా నొక్కి పాడాలి, ఈ 4 కూడా. ఈశం సురేశం ఈశం సురేశం ఋషేశం పరేశం ఋషేశం పరేశం నటేశం నటేశం గౌరీశం గౌరీశం గణేశం గణేశం భూతేశం భూతేశం ఈశం సురేశం ఋషేశం పరేశం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం ప్రవర్షం సుశీర్షం. అలా మళ్ళీ క్రిందకు వచ్చి నెక్స్ట్ లైన్కి లింక్ అన్నమాట. మహామధుర మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం. ప్రవర్షం సుశీర్షం. ఓం. ఈ సుశీర్షంకి ఓంని కలపాలి. సుశీర్షం ఓం సుశీర్షం ఓం నమో హరాయ చ నమో హరాయ చ స్మరహరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ రుద్రాయ చ భద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ. నిర్నిద్రాయ చ. ఇవన్నీ కూడా ఆ శివుడి అద్భుతమైన శక్తివంతమైన నామాలు. వాటిని మనం అలా పట్టి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉచ్చరిస్తూ పలకాలి. ఓం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ ఓం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం భజే మంజునాదం శివం శివం. ఇక్కడ భజే మంజునాథం అన్నప్పుడు ఇంతకుముందు మనం భజే మంజునాథం అని పాడాము ఇందాక. ఇక్కడ అలా రాదు. మహాప్రాణదీపం ఎలా పాడామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే భజే మంజునాథం కూడా. మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఇలా పాడాలి. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా ఇందాక మనం ఫస్ట్ పార్ట్ అంతా కలిపి పాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2వ పార్ట్ని కూడా ఒకసారి అద్వైత భాస్కరం నుంచి ఇక్కడి దాకా కలిపి పాడదాం. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురగతి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం
సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశదిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరి మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. ఇక్కడ ఈ శివం శివం దగ్గర ఆ సంగతిని చాలా అందంగా శివం 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 శివం. ఇక్కడ దాకా చతురస్ర గతిలో సాగుతుంది పాట రిథం. ఇక్కడి నుంచి ఖండగతి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట ఆ గతిలోకి మారుతుంది. ఢమ్ ఢమ్ డ 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 ఢమ్ ఢ ఢమ్ ఢమ్ డ ఢక్కాదినాదనవ ఢక్కాదినాదనవ తాండవాడంబరం తాండవాడంబరం తద్ధిమ్మి తకధిమ్మి తద్ధిమ్మి తకధిమ్మి దిద్ధిమ్మి ధిమి ధిమ్మి దిద్ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సంగీత సాహిత్య సుమకమల బంభరం. సుమకమల బంభరం. ఆ ఢమ్ ఢమ్ డ అని 4 సార్లు రావాలి. ఢమ్ ఢమ్ డ 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 ఢక్కాదినాదనవ తాండవాడంబరం ఢక్కాదినాదనవ తాండవాడంబరం తద్ధిమ్మి తకధిమ్మి దిద్ధిమ్మి ధిమి ధిమ్మి తద్ధిమ్మి తకధిమ్మి దిద్ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంభరం. సంగీత సాహిత్య సుమకమల బంభరం. ఓంకార హ్రీంకార ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార శ్రీకార ఐంకార మంత్ర బీజాక్షరం మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం. మంజునాథేశ్వరం. ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం. మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం. ఋగ్వేదమాద్యం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం సామప్రగీతం అథర్వ ప్రభాతం అథర్వ ప్రభాతం పురాణేతిహాసం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం విబుద్ధం సుసిద్ధం. ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అథర్వ ప్రభాతం సామప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం. నకారం మకారం. ఇక్కడికి రాగానే ఆ సుసిద్ధం అవగానే నకారం చాలా మంద్ర స్థాయిలో స్టార్ట్ చేయాలి. ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం అని రావాలి. నకారం మకారం నకారం మకారం శికారం వకారం శికారం వకారం యకారం నిరాకార
యకారం నిరాకారం సాకారసారం సాకారసారం మహాకాలకాలం మహాకాలకాలం మహానీలకంఠం మహానీలకంఠం మహానందనందం మహానందనందం మహాట్టాట్టహాసం. మహాట్టాటహాసం. ఇక్కడ నకారం మకారం శికారం వకారం యకారం ఇక్కడ మనం గమనిస్తే శివ పంచాక్షరిని అద్భుతంగా ఈ పాటలో కూర్చారు వేదవ్యాస్ గారు. నకారం అంటే నమ శివాయలో నా, అలాగే మకారం అంటే న మా, అలాగే శికారం షి, వకారం వా, యకారం యా. ఎంత అద్భుతమో చూడండి. ఇలా పాడుకుంటే ఆ శివుడి అనుగ్రహం మనకు కలగకుండా ఉంటుందా? తప్పకుండా కలుగుతుంది. నకారం మకారం శికారం వకారం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం మహానందనందం మహాట్టాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం. జ్వలద్రుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం. ఈ రెండు లైన్లని కూడా గొంతెత్తి ఫోర్స్గా పాడాలి. జటాజూట, జటాజూట ఇక్కడ జూ దగ్గర గమకం. జటాజూట జటాజూట రంగైక, రంగైక జటాజూట రంగైక జటాజూట రంగైక గంగా సుచిత్రం గంగా సుచిత్రం జ్వలద్వుగ్రనేత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశిభాసం మహాకాశిభాసం మహాభానులింగం. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ని మనం గమనించాలి. ఈ పాట మొత్తం కూడా శుభపంతు వరాళి రాగంలో స్వరపరచబడింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం గమనించాల్సింది, ఇక్కడి నుంచి శుభపంతు వరాళిలో నిషాదాన్ని ఆధారంగా చేసుకుని గ్రహభేదం చేసి మోహన రాగం ఛాయలు వచ్చేటు మోహన రాగం ఆధారంగా ఇక్కడ ఈ రెండు లైన్లు ఉంటాయన్నమాట. అంటే జస్ట్ మీరు తెలుసుకుని నేర్చుకుంటే బాగుంటుంది కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ట్యూన్ మారినట్లు అనిపిస్తుంది. ఇక్కడ దాకా పాట ఒక ఫ్లోలో వెళ్ళి ఇక్కడికి రాగానే కరెక్ట్గా మనం ఆ కార్డ్లో ఆ స్వరస్థానంలో పాడకపోతే అక్కడ శృతి పోయే అవకాశం, శృతి తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశిభాసం మహాకాశిభాసం మహాభానులింగం మహాభానులింగం నీరే గగరిని గగరిని దానీరే దానిని మహాకాశిభాసం మహాకాశిభాసం మహాభానులింగం మహాభానులింగం మహాభద్రువర్ణం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సువర్ణం ప్రవర్ణం అంటే గరి గరి నిద మగరి గరి గరి నిద మగరి రిగ పరి గారిని రిగ పరి గారిని సౌరాష్ట్ర సుందరం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం సోమనాథేశ్వరం
మల్లికార్జునేశ్వరం శ్రీశైలమందిరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహా ఉజ్జయినిపురమహా కాళేశ్వరం కాళేశ్వరం వైద్యనాథేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం నాగలింగేశ్వరం శ్రీ శ్రీ కేదారలింగేశ్వరం కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం. ఇక్కడిలా ఒక చిన్న రాగం. అగ్నిసోమాత్మకం అగ్నిసోమాత్మకం రిగమ రిగ రిగారిసా రిగమ రిగ రిగారిసా అగ్నిసోమాత్మకం అగ్నిసోమాత్మకం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అనాదిం అమేయం అమేయం అజేయం అజేయం అచింత్యం అచింత్యం అమోఘం అమోఘం అపూర్వం అపూర్వం అనంతం అనంతం అఖండం. అఖండం ఇది ఒక అసెండింగ్ అంటే ఆరోహణ క్రమంలో రావాలి. అనాదిం నిసరి అనాదిం నిసారి సరిగా అమేయం సరిగా అమేయం రిగామా అజేయం రిగామా అజేయం గమాపా అచింత్యం గమాపా అచింత్యం మపదా అమోఘం మపదా అమోఘం పదాని అపూర్వం పదాని అపూర్వం డనీసా అనంతం ధనీసా అనంతం గరీసా అఖండం. గరీసా అఖండం అనాదిం అమేయం అనాదిం అమేయం అజేయం అచింత్యం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం
ఆ ధర్మస్థల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఇలవేల్పు మంజునాథేశ్వరుడు అనమాట. కాబట్టి ఇక్కడ గొంతెత్తి మనం ఆ ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి, ఆ ధర్మస్థలంలో కొలువై ఉన్నటువంటి ఓ మంజునాథేశ్వర, నువ్వు మమ్మల్ని రక్షించు, కాపాడు అంటూ మనం ఇప్పటిదాకా ఆ శివుని ప్రతిరూపమైన మంజునాథేశ్వరుణ్ణి అనేక నామాలతో మనం కీర్తించాం, ప్రార్థించాం. ఇక్కడలా గొంతెత్తి చాలా చక్కగా, అంటే మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి పాడతారో మీకు తెలియకుండానే ఆ భావంతో పాడడం వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీ ముందు ఆ శివుణ్ణి ఊహించుకుంటూ పాడితేనే ఇలాంటి భక్తి పాటలు పాడేటప్పుడు మనం ఆనందించగలగాలి. అంటే అది పాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి మనకు కలగాలి. అలా పాడినప్పుడు మనము ఆనందించగలుగుతాం, ఆ పాటని విన్న వాళ్ళకు కూడా అంతే ఆనందం కలుగుతుంది. ఇలా మనం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి అలా హై పిచ్లో 3 సార్లు పాడిన తర్వాత వెంటనే ఆ పై స్థాయి నుంచి దాకి, అంటే దైవతానికి ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి అంటే సాలో ఆగాం, వెంటనే సాదా, ఆ దాలో ఓంని మీరు ఎంతసేపు నిలపగలరో, మీ బ్రీత్ ఉన్నంతసేపు ఓ అని పాడి అప్పుడు ఈ నమస్సోమాయచ ఈ నామాలన్నీ కూడా పాడాలి. ఓ నమః సోమాయ చ సౌమ్యాయ చ, నమః సోమాయ చ సౌమ్యాయ చ, భవ్యాయ చ భాగ్యాయ చ, భవ్యాయ చ భాగ్యాయ చ, శాంతాయ చ శౌర్యాయ చ, శాంతాయ చ శౌర్యాయ చ, యోగాయ చ భోగాయ చ, యోగాయ చ భోగాయ చ, కాలాయ చ కాంతాయ చ, కాలాయ చ కాంతాయ చ, రమ్యాయ చ గమ్యాయ చ, రమ్యాయ చ గమ్యాయ చ, ఈశాయ చ శ్రీశాయ చ, ఈశాయ చ శ్రీశాయ చ, శర్వాయ చ సర్వాయ చ, సర్వాయ చ సర్వాయ చ. ఇలా ఎండింగ్లో మొదటిసారేమో శర్వాయచ మెలికశా పలకాలి, తర్వాత సర్వాయచ అని పంచమల్లో అంటే పా స్వరస్థానంలో సర్వాయచ పా అని ఆగాలి. మనం సినిమాలో చూసినప్పుడు అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇక్కడితో పాట ఎండ్ అయిపోతుంది. అయితే మనం ఎక్కడైనా పాడుకునేటప్పుడు ఇలా సడన్గా మధ్యలో ఆపినట్టు కాకుండా ఇలా పాడిన తర్వాత సర్వాయచ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఇలా చిన్న ఆలాపనతో అలా రాగం పాడితే అంటే పాటని ఒక కంప్లీట్గా ఎండ్ చేసినట్లు మనం పాడుకోవడానికి బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పాట మొత్తం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం పాటని ఒకసారి తాళంతో ఎక్కడ గ్యాప్ లేకుండా పాడుకుందాం. మీరు కూడా ప్రతిరోజు ఈ వీడియో పెట్టుకుని ఈ వీడియోతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఈ పాట నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
त्रिदश हृदयङ्गमं चतुरगतिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलम् एकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षम् ॐ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं ढं ढं डडं ढं डडं ढं डडं ढं ढक्कादिनादनव ताण्डवाडम्बरं तद्धिम्मि तकधिम्मि धिद्धिम्मि धिमि धिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्भरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं शिकारं वकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाट्टहासं जटाजूटरङ्गैकगङ्गासुचित्रं ज्वलद्वुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशिभासं महाभानुलिङ्गम् महाभभ्रुवर्णं सुवर्णं प्रवर्णम् सौराष्ट्रसुन्दरं सोमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्री केदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्र वरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्र वरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्र वरपरं ज्योतिम् सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय च सर्वाय च महाप्राणदीपम् शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं